హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేను మీకు సీజన్ 8 సెకండ్ పార్ట్ లో సెల్లింగ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటే మనం మార్కెట్ లో ఎలా ట్రేడ్ చేయాలి, దాని ఎగ్జాంపుల్స్ ప్లస్ ప్రూఫ్ అనేది మీకు చూపించాను. అండ్ ఇవాళ వచ్చేసి మార్కెట్ లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ బయింగ్ సైడ్ ఉంటే ఆ ట్రెండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది ఇవాళ అనాలిసిస్ వీడియోలో మీకు నేర్పిస్తాను. ఇంకోటి, మీరు నా ట్రేడ్స్ అబ్జర్వ్ చేస్తే ఈ నెలలో అబౌవ్ 90+ ట్రేడ్స్ నేను ఇచ్చాను. జూలై 2026 టిల్ 24th జూలై నేను అబౌవ్ 90+ ట్రేడ్స్ ఇచ్చాను. నా స్టాప్ లాస్ ఎన్ని ఉండొచ్చు? గూంజి కొడితే నా స్టాప్ లాస్ లో త్రీ త్రీ ఉన్నాయండి. ఈ నెల 3 స్టాప్ లాస్ ఏమో ఉన్నాయి. మళ్ళీ గూంజి కొడితే 100 పాయింట్స్ కూడా స్టాప్ లాస్ లేవు. ఇట్స్ బిలో 60 పాయింట్స్. బట్ నేను ఈ నెల ఓన్లీ జూలైలో ఎంత ప్రాఫిట్ చేశాను అంటే అబౌవ్ మోర్ దెన్ 4600 పాయింట్స్. ఇది నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను, నేను ప్రాఫిట్ చేశాను అని. ఇప్పుడు మీరు ఎలా నమ్మాలి నేను ప్రాఫిట్ చేశానని? మీరు ఎలా నమ్మాలి అంటే సింపుల్ గా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ లో వెళ్ళి మీరు ఇవి నా రెగ్యులర్ 24th జూలై ఇవాళ కూడా అబౌవ్ 370 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ ప్రీవియస్ డే అబౌవ్ 180 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేశాను. ఇవన్నీ చూడండి, మీరు సక్సెస్ రేట్ చూడండి. దానికి ముందు అయితే ఐ థింక్ ఇట్స్ అబౌవ్ ఇట్స్ అబౌవ్ 200 పాయింట్స్. మళ్ళీ దానికి ముందు కంటిన్యూగా నేను తీసుకున్న జూలై నెలలో ప్రతి ట్రేడ్, బ్యాంక్ నిఫ్టీ అయితే మంత్లీ ఎక్స్పైరీ కదా, సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ కూడా ఉంటాయి, అది కూడా మీరు చూడండి. అండ్ BTST లో ఈ నెల అబౌవ్ 1800 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ బుక్ చేశాను. దానికి రీజన్ ఏంటి అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, వెళ్ళి చూడండి అని విత్ ప్రూఫ్ తో పాటు ఎందుకు చెప్తున్నాను, నేను ట్రేడ్ చేశాను గ్యారంటీ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ట్రేడ్ టైమింగ్, ఆ ట్రేడ్ స్ట్రైక్ ప్రైస్, ఆ ట్రేడ్ ప్రీమియం నేను తీసుకున్నప్పుడు ఆ టైమింగ్ అనేది కూడా అప్డేట్ చేశాను. నేను టైమింగ్ ఎలా అప్డేట్ చేశాను అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ట్రేడ్ ఉంది, సెన్సెక్స్ 77,000 సిఈ. ఇక్కడ నేను ఈ డేట్ ఏంటి, జూలై 20 రోజు 1:16 PM కి 375 380 మధ్యలో ఉందా లేదా మీరు చూసుకోండి. దాని తర్వాత 1:16 కి నేను తీసుకుంటే ఇక్కడ నేను 219 కి ప్రాఫిట్ బుక్ చేశాను. ఆల్ టార్గెట్స్ అచీవ్, ఇది అయ్యిందా లేదా, అండ్ ఇక్కడ నేను 103 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేశానా లేదా, ఇది మీరు చూసుకోండి. ఇలా మీరు టైమింగ్ తో పాటు చూసుకుంటే ఇంకా బెస్ట్. ఇంకోటి, నేను ఫ్రైడే అంటే ఎప్పుడు 18th జూలై రోజు నేను ట్రేడ్ తీసుకున్నాను. ఫ్రైడే 18th జూలై ఫ్రైడే, ఐ థింక్ 18th జూలై అయినా, సారీ 17th జూలై ఫ్రైడే నేను పుట్ సైడ్ BTST ట్రేడ్ తీసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ డే ప్రాఫిట్ బుక్ అయిపోయింది 370 పాయింట్స్. ఈ జూలై నెలలో చెప్తున్నాను. ఇవన్నీ మీరు వెళ్ళి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది మార్కెట్ లో మన దగ్గర లెర్నింగ్, ఫస్ట్ లెర్నింగ్, డిసిప్లిన్ తర్వాత వస్తుంది. ఫస్ట్ లెర్నింగ్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్, దాని తర్వాత మన లెర్నింగ్ తో మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మనము డిసిప్లిన్ ట్రేడింగ్ అనేది చేయాలి. ఫస్ట్ మన దగ్గర లెర్నింగ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, డిసిప్లిన్ ట్రేడింగ్ చేస్తా అంటే ఎలా అండి? కాదు. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే నేను సీజన్ 1 నుంచి సీజన్ 11 వరకు కంప్లీట్ పర్ఫెక్ట్ పిక్చర్ పర్ఫెక్ట్ విత్ కంప్లీట్ అనాలిసిస్ విత్ ప్రూఫ్స్ అనేవి నేను పెట్టాను. మీరు వెళ్ళండి, చూడండి, అనాలిసిస్ చూడండి, నేర్చుకోండి. అండ్ కంప్లీట్ నేను లెర్నింగ్ వీడియోస్ పెట్టాను కదా, దానికి సంబంధించిన 27 PDFs నేను నా చేతులతో ప్రిపేర్ చేశాను. నా 12 years ఎక్స్పీరియన్స్ లో, నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్ లో, నేను ప్రిపేర్ చేశాను. మీరు వెళ్ళి ఖచ్చితంగా PDFs అని కూడా చూడాలి. మీ దగ్గర PDFs లేకపోతే కామెంట్ పెట్టండి PDFs అని. అండ్ వాట్సాప్ లో హాయ్ అన్న PDFs మెసేజ్ పెడితే కూడా నేను మీకు PDFs అనేవి పంపిస్తాను. ఫర్ దోస్ మార్కెట్ లో చాలా లాస్ అయ్యారు, వాళ్ళ కోసం నేను లాస్ రికవరీ గ్రూప్ పెట్టాను. ఇట్స్ ఏ ట్రేడింగ్ కమ్యూనిటీ, మీరు కూడా జాయిన్ కావచ్చు అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రీవియస్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లో మనం ఏం చూసాము అంటే మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ ఉంటది ఒక హైయెస్ట్ పాయింట్ దగ్గర. ఆ బ్రేక్అవుట్ బ్రేక్ అవుతే ఈ పాయింట్ దగ్గర మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఉంటది. దాని తర్వాత టచ్ అయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. టచ్ అయినా ఓకే, టచ్ కాకుండా ఇన్ బిట్వీన్ కి వెళ్ళి పడిపోయినా మనకు, టచ్ అయి పడిపోయినా ఇన్ బిట్వీన్ కి వెళ్ళి పడిపోయి రీసెంట్ లో బ్రేక్ చేసిన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ట్రెండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ అలాగే
మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బ్రేక్ డౌన్ ఇస్తుంది. ఆ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది బ్రేక్ చేస్తుంది. ఎలా బ్రేక్ చేస్తుంది? దీన్ని ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది అంటే, ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ తీసుకొని ఈ హై బ్రేక్ చేసినా ఓకే, సపోర్ట్ తీసుకోకుండా ఈ హై బ్రేక్ చేసినా ఓకే. ఎలా బ్రేక్ చేసినా ఇది బిఓఎస్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటది. టచ్ చేసి బ్రేక్ చేసింది అనుకోండి, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇఫ్ ఇట్ బ్రేక్ విత్ గ్రీన్ క్యాండిల్, ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ డిడెంట్ టచ్, మార్కెట్ ఇక్కడ టచ్ చేయకుండా డైరెక్ట్ పైకి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటాం అంటే ట్రెండ్ కంటిన్యూషన్ అని మనం అంటాము. ఓకేనా అండి? సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది మనకు. ఓకే, ఇక్కడ ఇక్కడ వచ్చింది ఒక ఎగ్జాంపుల్. మార్కెట్ లో ఇక్కడ ఒక రీసెంట్ హై ఉంది. ఇది కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ సెల్లింగ్ సైడ్ ఉందని దీన్ని మనం తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి మనకు ఒక లెవెల్. ఓకే, మార్కెట్ బ్రేక్ చేసి ఒక హై ఇచ్చింది. హై తర్వాత మార్కెట్ అనేది ఈ కింది లెవెల్ కి ఎక్కడ టచ్ చేయలేదు. ఇక్కడ ఎక్కడ టచ్ చేసిందా? టచ్ చేయలేదు. టచ్ చేయకుండా ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి రీసెట్ హై లెవెల్ బ్రేక్ చేసింది. దీన్నే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. ఇది ప్రెసెంట్ ఇంట్రా డేకే మనకు వర్కౌట్ అవుతుంది. రేపటికి ఎల్లుండికి మళ్ళీ వేరే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావచ్చు. సో ప్రెసెంట్ డే అయినా కానివ్వండి, దాని నెక్స్ట్ డే అయినా కానివ్వండి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది, ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ కంటిన్యూషన్ ఆఫ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది చాలా కష్టం మార్కెట్ లో. ఓకే, అండ్ ఇక్కడ ఇది సెల్లింగ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సి, ఇది బయింగ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ బట్ నాట్ ఏ కన్ఫర్మేషన్. ఓకే, అండ్ ఇక్కడ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడైతే డైరెక్ట్ ఉంది, ఒక హై పాయింట్ ఉంది ప్రీవియస్ డే. ఇది ఎందుకు మనం తీసుకోవట్లేదు? ఈ పాయింట్ దగ్గర మనం ఎందుకు తీసుకోవట్లేదు అంటే ప్రీవియస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లో డౌన్ సైడ్ ఉంది, అందుకే మనం తీసుకోవట్లేదు. ఇక్కడ మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే దాని తర్వాత ఇదే లెవెల్ మన దగ్గర ఉంది. ఓకే, బ్రేక్ చేసిన తర్వాత ఇది రీసెంట్ హై, ఇది రీసెంట్ హై. ఓకే, రీసెంట్ హై దగ్గర బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేసి బ్రేక్అవుట్ లాగా వచ్చేసింది కాబట్టి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ తర్వాత కంటిన్యూయేషన్. ఓకేనా, బయింగ్ సైడ్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, రీసెంట్ హై లెవెల్ బ్రేక్ అయింది, ఇది బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుట్ లెవెల్ రీసెంట్ హై బ్రేక్ చేసింది కాబట్టి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకేనా, అండ్ సి ఇక్కడ వచ్చేసి రీసెంట్ హై ఉంది, దాని తర్వాత ఆ రీసెంట్ హై లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, నెక్స్ట్ డే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి మీరు, ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. బ్రేక్ డౌన్ పాయింట్ అనేది బ్రేక్ నెక్స్ట్ డే చేసింది, దాని తర్వాత రీసెంట్ హై లెవెల్ అనేది బ్రేక్ చేసింది, బట్ ట్రెండ్ కంటిన్యూయేషన్ అనేది చేయలేదు బికాస్ ఆఫ్ ఇండిసిజన్ క్యాండిల్. అండ్ మీకు ఇండిసిజన్ క్యాండిల్ తెలియకపోయినా అండ్ బ్రేక్ డౌన్ లెవెల్స్, బ్రేక్అవుట్ లెవెల్స్ తెలియకపోయినా మన సీజన్ 1, 2, 3 స్టార్టింగ్ లో నేను నేర్పించాను. మీరు ఒక్కసారి వెళ్ళి అది చూడాలి. ఓకేనా, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మార్కెట్ లో అయితే ఇది సేమ్, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ట్రెండ్ కంటిన్యూయేషన్. ఇది కూడా అదే అండి, రీసెంట్ హై లెవెల్ అనేది ఇచ్చింది. ఓకే, బ్రేక్ డౌన్ బ్రేక్ చేసింది, బ్రేక్అవుట్ చేసింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో ఇలా మార్కెట్ లో మనము ఈజీ వేలో ట్రెండ్ మూవ్మెంట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ నెక్స్ట్ డేకి వెళ్తే మనం గ్యాప్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేవి కంప్లీట్ గా మార్కెట్ లో ఉంటాయండి. జస్ట్ ఏంటి అంటే ట్రేడ్ ఉన్నప్పుడే మార్కెట్ లో ట్రేడ్ చేయాలి. ట్రేడ్ లేనప్పుడు కూడా మనం మార్కెట్ లో ట్రేడ్ చేస్తామంటే పోతాం. సో నా సజెషన్ వచ్చేసి ఫస్ట్ లెర్నింగ్ చేయండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు డిసిప్లిన్ ట్రేడింగ్ చేయండి. అలా చేస్తే మనం బెనిఫిట్ లో ఉంటాం. కానీ మనకేం రాదు, ఒక 10 క్వాంటిటీతో సింగిల్ లాట్ తో మనం ట్రేడ్ చేయాలి అంటే
పనికి రాదండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.